మనందరూ తెలుసు ఈ మ్యాప్ మెర్కెటర్ మ్యాప్ అనేది 1569లో మెర్కెటర్ అని ఆయన ప్రొజెక్ట్ చేశారనమాట. సో ఈయన యూరోపియన్ నావిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రాన్ని చుట్టుముట్టడానికి ఇబ్బంది పడకుండా ప్రాపర్ యాంగిల్స్ ప్రాపర్ డైరెక్షన్స్ ఇస్తూ మ్యాప్ తయారు చేశారు. అయితే 2018లో ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ అని చెప్పి ఇంకొక మ్యాప్ వచ్చిందనమాట. దానిలో యాక్చువల్ సైజెస్ ఏ కంట్రీ ఎంత సైజ్ ఉంది, ఏ కాంటినెంట్ ఎంత సైజ్ ఉంది ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఎర్త్ అనేది బేసికల్గా స్పెరికల్ షేప్లో ఉంటుంది, కానీ దాని ఫ్లాట్ పేపర్ మీద చూపించినప్పుడు షేప్స్ అనేవి సైజెస్ అనేవి డిస్టార్ట్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక గ్రీన్లాండ్ ఆఫ్రికా ఆల్మోస్ట్ సేమ్గా కనిపిస్తాయి, కానీ 14 గ్రీన్లాండ్ చూపిస్తే కానీ అంటే 14 గ్రీన్లాండ్లు కలిపితే కానీ అంత సైజు కలిపితే కానీ ఆఫ్రికా అవదనమాట. ఆఫ్రికాలో ఇప్పుడు చాలామంది ఈ చిన్న సైజుగా ఆఫ్రికా చూపించడం వల్ల, అంటే వాళ్ళ సైజు కన్నా చాలా చిన్న సైజులో ఆఫ్రికాను చూపించడం వల్ల ఆఫ్రికాని తక్కువ అంచనా వేస్తున్నారు. స్ట్రాటజిక్గా, డెమోగ్రఫిక్గా, ఎకనామికల్గా ఆఫ్రికాని మిస్రిప్రజెంట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇప్పుడు గొడవ చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఆఫ్రికాకి సంబంధించిన కొన్ని అడ్వకసీ గ్రూప్స్, ఆఫ్రికా నో ఫిల్టర్ గ్రూప్, అదేవిధంగా స్పీకప్ ఫర్ ఆఫ్రికా, ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఇప్పుడు మ్యాప్ని కరెక్ట్ చేయాలి, కొత్త మ్యాప్స్ తీసుకురావాలి, ఆఫ్రికా సైజ్ని ట్రూగా రిఫ్లెక్ట్ చేయాలి, ఆఫ్రికా ప్రైడ్ దెబ్బతింటుంది, ఆఫ్రికా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు గొడవ పెడుతున్నారనమాట.